హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 34,000 కోట్ల బకాయిలలో 200 కోట్ల బకాయిలు 2 విడతల్లో విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పరిస్థితి ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారింది. గత కొంతకాలంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరి వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు దాదాపు 34,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇంత భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం కేవలం 210 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తామని, అది కూడా 2 విడతల్లో ఇస్తామని చెప్పడం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడమే అవుతుంది. ఈ అరకొర నిధులు కనీసం ఒక విభాగం అవసరాలకు కూడా సరిపోవని ఉద్యోగ సంఘాలు గొంతెత్తుతున్నాయి. ఇక ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి గారు ఇటీవల కడపలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్‌లో ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీపావళి పండుగకు ముందు ప్రభుత్వం ఒకే ఒక్క డీఏ ప్రకటించి దాన్ని ఒక పెద్ద కానుకగా చిత్రీకరించింది. కానీ ఒకే ఒక డీఏతో ఉద్యోగులు ఎన్ని పండుగలు జరుపుకోవాలి? అదే డీఏతో దీపావళి, అదే డీఏతో క్రిస్మస్, మళ్ళీ అదే డీఏతో సంక్రాంతి కూడా జరుపుకోవాలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇది ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను హేళన చేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులకు ఇవ్వాల్సినటువంటి 6 సరెండర్ లీవ్‌లను పెండింగ్‌లో పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. సో, రక్షణ రంగంలో ప్రాణాలకు తెగించి పనిచేసి పోలీసుల పట్ల కూడా ప్రభుత్వం ఇంత వీరి పట్ల కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉండటం శోచనీయం. అలాగే జీతాల చెల్లింపుల విషయంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. మరి గతంలో ఒకటో తారీఖున వచ్చే జీతాలు ఇప్పుడు 11వ తేదీ వరకు రావటం లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది అనైతే ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మొదటి ఏడాదిలోనే 80% హామీలను నెరవేర్చిందని, 3,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిందని, మరి ఇప్పుడు ఎటువంటి వైరస్ సోకిందని హామీలను పక్కన పెట్టారని నాయకులు నిలదీస్తూ ఉన్నారు. మరి ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కూడా ఇప్పుడు పేరుకే మిగిలింది. కార్పొరేట్ ఆసుపత్రులు బకాయిలు రాక ఉద్యోగులకు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించకపోగా దాదాపు 158 యాప్లను కలిపి ఒకే యాప్‌గా మార్చి స్మార్ట్ గవర్నెన్స్ పేరుతో వారిని వంచిస్తున్నారు. యాప్‌ల సంఖ్య తగ్గలేదని, కేవలం వాటిని ఒకే గొడుగు కింద చేర్చి ఉపాధ్యాయుల శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పీఆర్సీ, ఐఆర్ మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏల గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఉద్యోగులను మరింత కృంగతీస్తోంది. సంక్రాంతి పండుగలోపు ఈ సమస్యలన్నిటికీ ప్రభుత్వం ఒక పరిష్కారం చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గట్టి ఉద్యమాన్ని నిర్మిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఇక చర్చల పేరుతో కాలయాపన చేయడం మానేసి తక్షణమే 34,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగ పోరాటం ఉధృతం కావడం ఖాయం అని కనిపిస్తోంది.